భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైల్వే ఉద్యోగుల రిలే దీక్షలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం రైల్వే ఉద్యోగుల కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతుల్లో పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ 4 రోజుల రిలే దీక్షలు చేపట్టారు. కేంద్ర వైఖరి నిరసిస్తూ నినాదాలు చేశారు. పాత పెన్షన్ ద్వారా రిటైర్ అయ్యాక జీతంలో సగం వేతనంతో పాటు డిఏ లభించేదని, తద్వారా మాజీ కార్మికులు ఆర్థికంగా లబ్ధి చెందేవారని తెలిపారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ల వల్ల కేవలం దిగిపోయిన రైల్వే ఉద్యోగులకు అతి సాధారణ స్థాయిలో మాత్రమే పెన్షన్ అందుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం తక్షణమే పాత పెన్షన్ విధానం అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు జేమ్స్ పాల్, సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ భద్రాచలం రోడ్డు బ్రాంచ్ సెక్రటరీ, అలానే ఐఎన్టీయూసీ భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ జాయింట్ జనరల్ సెక్రటరీగా కూడా ఉన్నాను. ఈరోజు సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ అఫిలియేషన్ అయినటువంటి ఐఎన్టీయూసీ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వే మెన్ జనరల్ సెక్రటరీ శ్రీ రాఘవయ్య గారి పిలుపు మేరకు ఎన్జేసీఏలో చేసినటువంటి తీర్మానాన్ని దృష్టిలో పెట్టుకొని కార్మికులకు 1/1/2004 నుంచి అమలు చేస్తున్నటువంటి న్యూ పెన్షన్ సిస్టమ్ ని రద్దు చేసి గ్యారంటీ ఉన్నటువంటి ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ ని అమలు చేయాలని చెప్పేసి ఈ రోజున మేము ఇక్కడ రిలే హంగర్ ఫాస్ట్ ని చేయడం జరిగింది. ఎన్పిఎస్ టు ఓపీఎస్ కావాలని చెప్పి 4 రోజులు